బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ హయాంలో నిధులు ఉన్నా రైతులకు ఎప్పుడూ డబ్బులు వేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 9 రోజుల్లో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు రైతుల్లో ఖాతాల్లో జమ చేశామన్నారు. కష్టం ఉన్నా అవేవీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిందని జగ్గారెడ్డి తెలిపారు. కాబట్టి ఏదున్నా కేసీఆర్ కుటుంబం సంగతి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే మీకు కరెక్ట్గా బాగుంటుంది అని సలహా ఇస్తూ ఈరోజు మంచి దినంగా భావిస్తున్నా. నిన్నటి వరకు 9 రోజులు 9,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని అకౌంట్ల పైసలు పడ్డాయి. రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని తెలియజేస్తూ నాయకులలో మా మీద